రజకుల సమస్యల పరిష్కారం వారికి రావాల్సిన ప్రయోజనాలు సాధించేందుకు అన్ని జిల్లాల్లోనూ రజక ఆకాంక్ష మహాసభలను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని దానిలో భాగంగా తొలి సభను రాజమహేంద్రవరంలో 7వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్టు శ్రీ సావిత్రి వెల్లడించారు. స్థానిక 3 టౌన్ ఎదురుగా ఉన్న రజక కళ్యాణ మండపంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సావిత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న రజకులందరూ ఆనం కళా కేంద్రంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జరిగే భారీ సభకు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారన్నారు. సెంటర్లో రావాలా, క్రాస్గా కాదు. వాళ్ళతో పాటు చైర్పర్సన్ అలాగే రాజమండ్రి నుండి వివిధ గ్రామాల నుండి వివిధ స్వచ్ఛందంగా వచ్చారు. దీనికి గర్వపడుతున్నాం మేము. వివిధ జిల్లాల నుండి వారు వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పాల్గొని ఒక వాలంటీర్గా వర్క్ చేయడానికి మన వాణి ఒకటే గొంతు అని మొదటి మెట్టు, ఇంకా ముందు ముందు ఎక్కువ మెట్లు ఎక్కాలని శ్రీనివాస్ టౌన్ రాజమండ్రి టౌన్ అధ్యక్షుల్ని, మా రజక ఆడపడుచు అయిన ఫెడరేట్ చైర్మన్ సావిత్రి గారిని రేపు జరగబోయే 6వ తారీఖు రజక ఆకాంక్ష సభకు ముఖ్య అతిథిగా మా రజకులందరూ 13 జిల్లాల నుంచి మేడం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. రేపు ఆనంద కళాకేంద్రంలో జరగబోయే ప్రోగ్రామ్ని మేడం గారిని దగ్గరుండి ఈ ప్రోగ్రామ్ని ముందుకు జరిపించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు అందరూ ఒకటే, మా మాట ఒకటే, రజక జాతి భావము, భావాజాలము, ఆశయము, ఆకాంక్ష ఒకటే అనే నినాదంతో రాజమహేంద్రవరం గడ్డపైన కళలకు పుట్టినిళ్ళైన రాజమహేంద్రవరానికి అందరూ ఆహ్వానితులుగా రజక జాతికి చెందిన ప్రతి గడప కూడా ఇక్కడికి రావాల్సిందిగా మేము కోరిన శుభవేళలో అందరూ 13 ఉమ్మడి జిల్లాల నుండి పెద్ద ఎత్తున రజకులు ఇక్కడ పాల్గొనాలని కోరుకుంటూ వస్తున్నందుకు మేము వారందరికీ స్వాగతం చెప్తూ ఈ రజక ఆకాంక్ష సభ పెద్దల సమక్షంలో ఏర్పాటు చేసిన రాజమహేంద్రవరం నగర రజక సేవా సంస్థ రజక జాతి మాట ఆకాంక్షను మనకు రాజమహేంద్రవరము అడ్డాగా చేసుకొని వినిపించాలని ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం అనింది. ఈ ప్రోగ్రాంకు రజక ఆకాంక్ష సభ మీటింగ్ ఏదైతే ఉందో రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరినీ గౌరవ సూచకంగా మేము ఆహ్వానించాము. వారందరూ మా మాటను మన్నించి మన ఎంపీస్ అందరూ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు మన పురంధరేశ్వరి మేడం గారు కూడా, అలాగే మన వర్మ గారు, అలాగే పాకా సత్యనారాయణ గారు, అలాగే మన మినిస్టర్ ఏదైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారు, అలాగే 7 అసెంబ్లీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్లస్ మన ఎమ్మెల్సీ గురువు గారు సోమిరాజు గారు, వీరి ఆధ్వర్యంలో ఆ సభ ఆకాంక్ష సభ ఏర్పాటు చేయడానికి పెద్దలందరూ నిర్ణయించారు. మా మాటను మన్నించి ఈ ఆహ్వానము మాది అని భావించి వస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.